ఈ వీడియో ఏంది అసలు? మీరు హిందువులపై రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. హిందువులు తాగుబోతులు, బార్లకు వెళ్తారు, దావత్ చేసుకుంటారు తప్ప దేవుడికి విరాళాలు ఇవ్వడం చేత కాదంటూ హిందువులను కించపరిచిన ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే. నీకు ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారు. ఎవరో పెట్టారు. నీకు ఎవరు పెట్టారు చెప్పు. బాగా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా అడిగితే 10,000 ఇయ్యాడు. మా హిందూ రాత్రి బార్ కంటే పోతాడు, లేకపోతే బీర్ కంటే పోతాడు, దావతులు అంటే చేస్తాడు తప్ప దేవుడు అంటే కోపం. మనకి ఎందుకు పుట్టిండో ఏం చేస్తుందో అర్థం కాకుండా అయిపోయారు జనాలు. ఇప్పుడు చూడు, అంత మంచి దేవాలయం ఉంది మీది. నేను 4 సార్లు వెళ్ళిపోయారు, ఒక్క మంచిగా మనం అంటూ ఒక అడుగు వేస్తేనే భావితరాలు అవి చేస్తున్నాం. నేను అదే వేయకపోతే రామ మందిరం ఎట్లా కడతాను? మీరు చెప్తే కట్టినం ఎట్లా? కానీ 512 ఏళ్ల తర్వాత ఎందుకు కట్టినాం రామ మందిరం? అయినా కూడా కొట్టిన రాన్ని అయోధ్యలో చాలా దించారు కదా. కొండూరు కూడా తీస్తారు, ఆరుమూర తీస్తారు. ఇది రైట్. తాగుబోతులు, బార్లు, బీర్లు. తాగుబోతులు అనే పదం కాదు. అంటే ఒకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా రఘు గారు, ఇది హిందూ సమాజం నేర్చుకోవాలి. కరెక్ట్. ముఖ్యంగా ముస్లింలు చూసి నేర్చుకోండి. ఒక మసీదు కట్టాలంటే మామూలు పండ్ల దుకాణం అమ్మేటోడు కూడా 100 రూపాయలు ఇస్తాడు. పండ్ల దుకాణం పోడు, దాన్ని శుభ్రం చేస్తారు. రోజు 5 సార్లు అజాన్ చదువుతారు, 5 సార్లు ప్రార్థనలు చేస్తారు, శుక్రవారం జుమ్మా నమాజ్ చేస్తారు, రంజాన్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. పేద ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అంటే ఒక పద్ధతి చెప్తున్నాను మీకు. అంటే ఇది సనాతన ధర్మము, వేలాది సంవత్సరాల కింద పురాతన ధర్మంని కూడా మీరు ఈ ఇప్పుడున్న స్వార్థపరులైన హిందువులు మీరు రైట్ అన్నాను. బార్లల్లో అంటే లక్షలు ఖర్చు పెడతారు, దావతులు అంటే వేలల ఖర్చు పెడతారు. ఒక గుడి కడుతున్నామంటే ఒక 10,000 ఇయ్యరు. ఏం పుట్టిందిరా మీకు రోగం? అంటే ఏం పుట్టిందిరా రోగం? మన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? సౌదీకి వెళ్ళొచ్చి మక్కకి వెళ్ళొచ్చి కాపాడతారా? మన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? మన సంస్కారాన్ని, మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వకపోతే క్రిస్టియన్ దేశాలు వాటికానికి వెళ్ళొచ్చుతారా? అదే చెప్పాను, ఇంకా చెప్తున్నాను ఘాటుగా. ఇక్కడైనా మేల్కోండి. నిన్నగాక మొన్న జరిగిన బంగ్లాదేశ్ సంఘటన చూసుకోండి. అందరు సంఘటితంగా అండి, ఐక్యంగా ఉండండి, సంస్కృతిని మరవకండి, సంస్కారం నేర్చుకోండి. మీరు ఒకటి ఉండండి. ఎవడొస్తాడు మీ గురించి? ఎవడొస్తాడు? ప్రపంచంలో హిందువుల గురించి ఇంతవరకు కన్నీరు పెట్టిన నా కొడుకులే లేరు. ఎవరు? నా కొడుకు ఇంతవరకు కన్నీరు పెట్టలేదు. ఎటువైనా చెప్పండి. చిన్న ఏదో పాలస్తీనాలో జరిగితే ప్రతి ఒక్కరు కొవ్వొత్తులు పెట్టుకుని తిరిగిరు కదా అందరు. ఇట్లా అదే షారూక్ బారూక్ అనుకుంటే అందరు మా వాళ్ళు కూడా హిందువులు ఏదో ట్యాగ్ లైన్ పెట్టారు, రఫే. మరి ఎటుపోయిందిరా? మా వేలాది మంది హిందువులను చంపుతుంటే ఒక్కడు కూడా ట్యాగ్ లైన్ పెట్టాడు, ఎక్స్లో పెట్టాడు. ఒక కన్నీరన కార్చండి రా ఈ దేశంలో మా ధర్మాన్ని, మా దేశంలో మీరు బతుకున్నందుకు. అంటే కాదా? నువ్వు హిందువు కావా? హిందువా కాదా నువ్వు? అంటే 3 మతాలలో కలిసి మిక్స్ అయినావా? ఎట్లా అంటే ఇప్పుడు మార్చుకున్నావా పేరు? రామ్ రాబర్ట్ రైమ్ అని లేదు, రామరావు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీరు కనీసం మీ వ్యత్యాసాలు గుర్తించండి. మేమేమి ఇతర మతస్థులు ఏమనట్లేదండి. ముస్లిమ్స్ మా సోదరులు. ఇప్పటికి 100 సార్లు చెప్పి ఇండియన్ ముస్లిమ్స్ అంటే మా వాళ్ళు, మా రక్తం, మా DNA. ఎవడైతే బాబర్ గాడు, డాబర్ గాడు, అక్బర్ గాడు ఎవరండి మాకు? విదేశీయులంతా. మీకు అప్పటి కూడా ఒక చరిత్రలో హిస్టరికల్ చదువుకోండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇరానీ టురానీలకి ఉద్యోగాలు ఇచ్చారు, మా ఇండియన్ ముస్లిమ్స్కి ఇవ్వలేదు. ఔరంగజేబు, అక్బరు, షాజహాన్ ఉన్నప్పుడు ఓన్లీ 7% ఇండియన్ ముస్లిమ్స్కి ఇచ్చారు. మిగతా 93% ఉద్యోగాలు ఎవరైతే టర్కీకి వెళ్ళొచ్చిండో, ఎవరైతే ఇరాన్కి వెళ్ళొచ్చిండో, టురానికి వెళ్ళొచ్చిండో అప్పుడు వారికి ఇచ్చారు ఉద్యోగాలు. కాబట్టి మా ఇండియన్ ముస్లిమ్స్ మీద మాకు ఎప్పుడు సానుభూతి ఉంది, ఎప్పుడు కలిసి ఉంటాం, కలిసి ఉండాలనుకుంటున్నాం. కానీ ఈ 10% నా కొడుకులు ఉన్నారు చూడు, ఈ హిందూ ద్రోహులు, ఈ దేశ ద్రోహులు, తీవ్రవాద చర్యలు చేసే వాళ్ళు, ఉగ్రవాద చర్యలు ప్రేరేపించే వాళ్ళు, వాళ్ళతో నచ్చింది చిక్కు మాకు. దానికి తోడ్పాటు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అలియాస్ ముస్లిం లీగ్. కాబట్టి హిందువులకు కూడా చెప్తున్నా, దయచేసి మీరు మర్యాద గినండి. మీరు మర్యాద గినకపోతే భవిష్యత్తు బంగ్లాదేశ్ కన్నా 100 రెట్లు ఘోరంగా ఉంటుంది. మురిసిపోతున్నారు కదా ఒక్కొక్కడు. గేటెడ్ కమ్యూనిటీలో 20 కోట్ల విల్లలు, 30 కోట్ల విల్లలు చూడుంటాడు బంగ్లాదేశ్. 30 కోట్ల విల్లలు, కోకాపెట్లు ఇంతున్నది, జూబ్లీస్ షాపింగ్ మాల్లు ఉన్నాయి, 3 BMW ఉన్నాయి, 2 రోల్స్ రాయిస్లు ఉన్నాయి. చెప్తున్నా, ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, బుద్ధి తెచ్చుకోండి, ధర్మాన్ని కాపాడండి, హిందువులను ఐక్యం చేయండి, పేదలకు సాయం చేయండి, చదువు లేని చదువు చెప్పించండి, గుళ్ళు కట్టించండి, పూజలు చేయించండి, పండుగలు చేయండి, పబ్బాలు చేయండి, సహకరించండి. ఆడబెట్టుకుంటారా స్విట్జర్లాండ్ బ్యాంకులలో డబ్బులు? సరిపోదా? చచ్చిపోయేటప్పుడు 150 ఎకరాలు ఉంటాయి, దానికి 1000 ఎకరాలు ఒకరికి, 3000 ఎకరాలు ఒకరికి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే
ఇప్పుడు అన్నదానికి చెప్పిన దాని గురించి చెప్పినావు ఇంకా 100 సార్లు అంటాను హిందువుల్ని. మేము ఒక్కటి ఉండాలనుకుంటున్నాం, మనకెవరు రారని చెప్తున్నా, మనకెవరు లేరని చెప్తున్నా. తప్పేముంది రఘు? మాకెవరు లేరు, ఎవరు రారు, మాకు మేమే ఒకరికొకరం కావాలి హిందువులం. మేము ఇంకొకరిని మేము కొట్టకుండా మమ్మల్ని కొట్టకుండా ఉంటే చాలండి.